హలో గైస్, వెల్కమ్ టు వెంకీస్ ఫుడ్ వరల్డ్. బెండకాయ వేపుడు, బెండకాయ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో ముందుగా చూసేద్దాం. ఈ బెండకాయలు మా డాడీ ఫామ్ నుంచి తీసుకొచ్చాడండి. ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి. అందుకే నేను మీకోసం ఫ్రై ఎలా చేయాలో చేసి చూపించేస్తాను. బెండకాయలు వాష్ చేసుకుని తడి లేకుండా తుడిచి పెట్టుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వెల్లుల్లి 8 కచ్చా పచ్చగా దంచుకొని ఈ విధంగా ఆయిల్ లోకి వేసుకోవాలి. జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, అలానే 2 పచ్చిమిర్చి వేసుకొని వేపుకున్న తర్వాత బెండకాయలు ఈ విధంగా వేసుకున్న తర్వాత 3 నుంచి 4 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో వేపుకోవాలి. చిటికెడు పసుపు కూడా వేసుకొని వేపుకోవాలి. పసుపు వేగిన తర్వాత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. కారం ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని లో ఫ్లేమ్ లోనే బాగా వేపుకోవాలి. ఒక 4 నిమిషాల పాటు విధంగా ఎంతో చక్కగా వేపుకున్న తర్వాత చూడండి, ఏ మాత్రం జిగురు అనేది లేకుండా పర్ఫెక్ట్ గా బెండకాయ వేపుడు రెడీ అయిపోయింది. ఉప్పు కారం సరిగ్గా వేసుకుంటేనే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. చెక్ చేసుకోండి ఒకసారిగా. చపాతీ, దోశ, రైస్ లో సైడ్ డిషెస్ గా కూడా చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయ వేపుడు. మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.